ఆ వెళుతున్నప్పుడు సరిగ్గా యమునా నదీ తీరం దగ్గర సాయంకాలం అయిందండి. ఇక్కడ సాయంకాలం కాగానే సంధ్యావందనం చేసుకోవడానికి రథాన్ని నప్పాడు. అప్పుడల్లా సకాలంలో ఆచరించేవారు, ఎక్కడుంటే అక్కడ ఆచరించాలి సంధ్యావందనం. అంతేగాని బిజీగున్నాన్ని సంధ్య కొట్టడం కాదు. ఇక్కడ సంధ్యావందనం చేయడానికే ఈ దిగాడు. ఎవరు? అక్రూరుడు రథాన్ని నప్పాడు. బలరామకృష్ణ దిగలేదు, ఎందుకంటే వాళ్ళకి అప్పుడు ఉపనయనం కాలే. అందుకే వాళ్ళు అక్కడ కూర్చున్నారు. ఈయన మాత్రం రథం దిగాడు. నిమజ్జ తస్మిన్ సలిలే జపన్ బ్రహ్మ సనాతనం తావే వదదుసే అక్రూరో రామకృష్ణౌ సమన్వితవు. జపన్ బ్రహ్మ సనాతనం, సనాతనమైన బ్రహ్మను జపం చేస్తున్నాడు. అంటే గాయత్రి మంత్ర జపాన్ని చేస్తున్నాడే. ఆ చేస్తుంటూ చూస్తున్న నీటిని, ఆ నీటిలో బలరామకృష్ణులు కనబడ్డారు. అంటే ఏ బలరామకృష్ణులు రథంలో ఉన్నారో వాళ్ళు ఉభయులు అక్కడ కనబడ్డారు. అరే వాళ్ళు కూడా వచ్చేసారా ఇక్కడికి? అక్కడ వాళ్ళని అక్కడ ఉంచి వచ్చానని అట్నుంచే చూసేట ఒడ్డుకి. చూస్తే బండి మీద వాళ్ళిద్దరూ అక్కడే ఉన్నారు. తౌ రథస్థౌ కథమిహ సుతావానకదుందుభేహి తర్హి స్విత్స్యందనేనస్త ఇత్యున్మజ్జ వ్యచష్ట సహా. రథం మీద వాళ్ళిద్దరూ కనబడుతున్నారు. నీటిలోకి ఎలా వచ్చారు అనుకుని మళ్ళీ తల ఇటు తిప్పి ఆ నీటిలో తను మళ్ళీ మునుగుతున్నాడు స్నానానికి. మునిగేటప్పటికల్లా అక్కడ మళ్ళీ ఇద్దరు గోచరించారు. కానీ ఆ ఇద్దరు ఒక్కసారి రూపం మారిందండి. బలరామకృష్ణ రూపం మారింది. ఎలా అంటే ముందుగా కనిపించింది 1000 పడగలు విప్పార్చుకుని శయ్యగా అమరినటువంటి ఆదిశేషు ముందు గోచరించాడు. ఇక్కడ సహస్ర శిరసం దేవం సహస్ర ఫణమౌళినం నీలాంబరం బిసశ్వేతం శృంగై శ్వేతమివ స్థితం. తెల్లగా ఉన్నాడు, తామరతూడు వలె తెల్లగా ఉన్నాడు. ఒక తెల్లని పర్వతము శిఖరములతో అన్నట్టుగా పడగలు విప్పార్చుకుని ఉన్నాడు మహానుభావుడు. వాటిపై మణులు విరాజిల్లుతున్నాయి. పైగా శయ్యగా అమరాడు గనక ఆ శయ్య మీద నీలపు వస్త్రం పరచబడి ఉన్నది. నీలాంబరుడు కదా ఆయన. తస్యోత్సంగే ఆ ఒడిలో అంటే ఆదిశేష పరింకమునందు ఘనశ్యామం పీత కౌశేయవాససం పురుషం చతుర్భుజం శాంతం పద్మపత్రారుణేక్షణం చారు ప్రసన్నవదనం చారుహాస నిరీక్షణం శుభ్రున్నసం చారుకర్ణం సుఖపోలారుణాధరం ప్రళంబపీవరభుజం తుంగాం సోరస్థలశ్రియం కంబుకంఠం నిమ్ననాభిం వలిమత్పల్లవోదరం బృహత్కటి తటస్రోణికరభోరుద్వయాన్వితం చారుజానుజుగం చారుజంఘాయుగళ సంయుతం తుంగగుల్ఫారుణనఖ వ్రాతదీధితిభిర్వృతం నవాంగుళ్యంగుష్ఠదళైర్విలసత్పాద పంకజం సుమార్హమణివ్రాత కిరీట కటకాంగదై కటిసూత్ర బ్రహ్మసూత్రహారనూపుర కుండలై భ్రాజమానం పద్మకరం శంఖచక్ర గదాధరం శ్రీవత్సవక్షసం భ్రాజత్ కౌస్తుభం వనమాలినం. మొత్తం స్వామి యొక్క స్వరూపం అంతా ఇందులో వర్ణించారు. ఇక్కడ ఆ రమ్యమైన పాదములు, పీతాంబరము, విశాలమైన వక్షస్థలం, అక్కడ వనమాల, కౌస్తుభము ఇత్యాది శోభలతో పాటు శ్రీవత్స లాంఛనము ప్రకాశిస్తున్నది. రమ్యమైన వదనము, అందులో మందహాసము, ఆ కిరీటము, చతుర్భుజాలు, శంఖచక్ర గదాపద్మములు దాల్చినటువంటి భగవానుడు గోచరించాడు. ఆయన చుట్టూ కొలుచుకుంటున్న వాళ్ళు సునంద నంద ప్రముఖై పార్షదై పార్షదగణములే నంద సునందాదులు, అదేవిధంగా సనకాది యోగులు, ఇంద్రాది దేవతలు, బ్రహ్మరుద్రాదులు, ఋషులు, ప్రహ్లాద నారద ప్రముఖులైనటువంటి భాగవతోత్తములు వీరందరూ భగవాన్ని కొలుచుకుంటున్నారు. ఎందుకంటే వీరందరూ భగవత్ సన్నిధిలో ఉన్నటువంటి వారందరూ భగవాన్ని కొలుచుకుంటున్నారు. అంతేకాదు శక్తులు కొన్ని రూపములు ధరించి లక్ష్మీ సమేతుడైన నారాయణ్ణి సేవిస్తున్నాయి. ఆ శక్తులు శ్రియా పుష్ట్యా గిరా కాంత్యా కీర్త్యా తుష్ట్యేలయోర్జయా విద్యయా విద్యయా శక్త్యా మాయయా చ నిషేవితం. సంపద, పుష్టి, తుష్టి, వాక్కు, కాంతి, కీర్తి, భూదేవి, ఊర్జ, విద్య, అవిద్య, చిచ్చక్తి, మాయాశక్తి మొదలైనవన్నీ రూపములు ధరించి పరమాత్మలు కొలుచుకుంటున్నాయి. అంటే సమగ్రంగా వైకుంఠంలో ఉన్న నారాయణ దర్శనం అంతా కూడా ఆ యమునా నదిలో జరిగింది. అంటే అక్రూరునికి చూపించిన విశ్వరూపం ఇది. ఇక్కడ ఆయన దర్శింపజేశాడు. అంటే ఎలా ఉన్నది? ఆదిశేష పర్యంకపై ఉన్నది. ఆదిశేషవే బలరాముడు, ఆ విష్ణువే ఇక్కడ కృష్ణుడు అని తెలియజేయడం కోసం ముందు ఆ 2 రూపాలు చూపించి తర్వాత ఆ 2 రూపాలను చూపించాడు. అంటే ఇటువంటి దివ్య దర్శనం పొందడానికి యోగ్యమైన భక్తి కలిగిన అక్రూరునికి నమస్కారం చేసుకుంటూ, అందుకే అక్రూర వరద గోవిందో హరి అంటుంటాం మనం ఇక్కడ. అది గోవిందిచ్చే శబ్దం. గిరా గద్గదయాస్తౌషీత్ సత్వమాలం వ్యసాత్వత
ప్రణమ్యమూర్ధ్నావహిత కృతాంజలి పుటశనై. వెంటనే ఆనందాసురు రాలుతూ ఉండగా పరమాత్మను చూసి 2 చేతులు తలపై పెట్టుకుని అద్భుతమైన స్తోత్రం చేస్తాడు. ఇక్కడ ఈ స్తోత్రం పారాయణ యోగ్యమైన గొప్ప స్తోత్రం. దీనికి ఏదైనా పేరు పెట్టాలంటే నారాయణీయం అని పేరు పెట్టుకోవాలి. సమగ్ర నారాయణ తత్వం ఇందులో ఉన్నది.